యొక్క పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి ఓ రమేష్ గారిని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమయము ఆలస్యమైంది కాబట్టి గురువులు మన్నించాలి. మీకు తెలుసు, మేము చెప్పేవాళ్ళం కాదు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీ తర్వాతనే మేము, కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని మీ యొక్క అంటే ముందుగా మేము విద్యార్థి మిత్రులను మాట్లాడాలనుకున్నాము. కాబట్టి సార్ మాట్లాడిన తర్వాత, ఒక్కరు మాట్లాడిన తర్వాత స్టేజ్ చేరుకోవడానికి ఈ ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాబట్టి సార్ మాట్లాడిన తర్వాత మాలో విద్యార్థి మిత్రులు మాట్లాడతారు, తర్వాత అధ్యాపకులు మాట్లాడతారు. సార్ వెల్కమ్ సార్, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎస్ఎస్సి బ్యాచ్ 1998-99 సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రమేష్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మా గురువర్యులు, ఇందులో మాకు బోధించినటువంటి గురువర్యులు ఉన్నారు, మా బ్యాచ్ తర్వాత బోధించినటువంటి గురువర్యులు కూడా ఉన్నారు. వారందరూ కూడా పాదాభివందనం చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహాత్మా హెల్పింగ్ అండ్ సొసైటీ వ్యవస్థాపకులు గంటా రవీందర్ గారికి మరియు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం మనం ఈ బడిని చూసాం. 5 సంవత్సరాలు కలిసి మెలిసి మీరంతా కూడా చదువుకున్నారు. దాంతోపాటు 5 సంవత్సరాలు మనతో బోధన చేసినటువంటి గురువర్యులు, మనతోటి చదువుకున్నటువంటి మిత్రులు అందరూ కూడా కలుసుకోవాలనేటువంటి భావనతోటి మీరంతా ఒక 22 సంవత్సరాల తర్వాత ఏర్పాటు కావడం, దానికి కృషి చేసినటువంటి ఎవరైతే బృందం ఉంటుందో వారు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు అందరూ కలుసుకోవాలనేటువంటి ఆలోచన. ఒకరిద్దరు ముందుపడి మనందరి యొక్క బాగోగులు, మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మన గురువులు కూడా మనకు బోధించినటువంటి విషయాలు అప్పుడు స్మృతులను తెలుసుకోవడానికి మనం ఈ రోజంతా కూడా కలుసుకోవడం అనేది జరిగింది. సో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగానే ఆనాటి జ్ఞాపకాలు, ఆనాటి మధుర స్మృతులు, ఆనాటి మన టీచర్లు మనకు బోధించినటువంటి తీరుతెన్నులు, ప్రస్తుతం మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవడమే పూర్వ విద్యార్థుల సమ్మేళనం. సో దానిలో భాగంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా మాకు బోధించిన గురువర్యులు కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నారు. సో వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మ జన్మనిస్తే గురువు భవిష్యత్తునిస్తాడు, ఇది అక్షర సత్యం. గురువు లేని విద్య గుడ్డిది అంటారు అందరు కూడా, అది తప్పకుండా నిజమే. కాబట్టి గురు సమక్షంలో మనం ఏం నేర్చుకున్నా అది ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనప్పటికీ కూడా వారు బోధించినటువంటి విషయాలు, జ్ఞానం అనేది మన భవిష్యత్తుకు అనేది పునాది వేస్తుంది అనేది అక్షర సత్యం. దానిలో భాగంగానే నేను ఈరోజు ఈ పాఠశాలలో విద్యార్థిని 1993-94లో ఎస్ఎస్సి చదివాను. నేను నా పేరు ఓరుగంటి రమేష్, నా విలేజ్ లక్ష్మీనారాయణపురం. ఇదే పాఠశాలలో 5 సంవత్సరాలు బోధన విద్యార్థిగా ఉండి ఇప్పుడు ఇదే పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా మరియు ప్రస్తుతము పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరిస్తున్నాను. దానికి మా గురువర్యులే కారణం. ఈ సందర్భంగా మరొక వారు మా గురువర్యులందరూ కూడా చెప్తున్నాను, వారి దయ వలనే ఈరోజు వారి ముందు మాట్లాడడం, వారి ముందు ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించడం అనేది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది నిజంగా ఆ సోమేశ్వరుడి దయ వల్ల ఇది కలిగింది అనుకోవచ్చు. ఈ పాలకుర్తి గడ్డ అనేది అనేక మంది విద్యావేత్తలను, గొప్ప గొప్ప కవులను తయారు చేసినటువంటి గడ్డ. ఈ పాలకుర్తి పాఠశాల కూడా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా భౌతికంగా మారచ్చు కానీ బోధనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అప్పటికి ఇప్పటికీ అదే నాణ్యతను చేసుకుంటూ ఎంతో మంది ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దుతుంది. మనం చూసినట్లయితే మన పాలకుర్తి పాఠశాల నుంచి ఎంతో మంది రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో ఉన్నత పదవుల్లో వ్యవహరిస్తున్నారు. దానికి కారణం మనకు బోధించినటువంటి మన గురువులు మరియు మీ యొక్క అంటే మన విద్యార్థుల యొక్క కృషి, పట్టుదల. కాబట్టి మీరంతా కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం, అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక పోయినట్లయితే ఒక 2 విషయాలు మా పాఠశాల అభివృద్ధి గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను.
మీరు చూసినట్లయితే అప్పటికిప్పటికి కొంత మార్పు అనేది గమనిస్తున్నది. పాఠశాల భౌతిక పరంగా చూసినట్లయితే భౌతిక పరంగానే కాదు, బోధన పరంగా కూడా అప్పటికి ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగుతూ ఉన్నది. దీనికి మేము ఏం చేశాం, కలర్లు మేము వేసాం. భౌతికంగా చూస్తే మీరు చాలా అందంగా మా పాఠశాల కనిపిస్తుంది అనుకుంటున్నాను, మన పాఠశాల కనిపిస్తుంది అనుకుంటున్నాను. దానికి మేము ఒకరోజు గంటా రవీందర్ గారు ఇక్కడే ఉన్నారు. వారు మా పాఠశాలకు వస్తే వారు చాలా పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసము చాలా కష్టపడుతుంటారు. వారు మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ స్థాపించి చాలా స్కూళ్ళను డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఒకరోజు మా పాఠశాలకు కూడా వస్తే నేను ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్నప్పుడు సార్ కొంత ఏమైనా మాకు సున్నం వేయడానికి డబ్బులు ఇస్తారని అడిగాను. ఒక 50,000 వరకు అడిగాను సార్ గారిని. అయితే 50,000 నేను ఒక్కరినే ఇస్తే బాగోదు, అందరూ ఇలాగే అడుగుతూ ఉంటారు, ఎదుటివారు కూడా సహాయం చేయనటువంటి ఆలోచన మనకు కలగాలి. అప్పుడు మాత్రమే అన్ని పాఠశాలలు కూడా డెవలప్ అవుతాయనే ఆలోచనతోటి మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామని సార్ ముందుకొచ్చారు. వారి ఆధ్వర్యంలోనే మేము పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. సాధ్యమైనంత వరకు ఒక 400 మంది విద్యార్థులు, ఈ పూర్వ విద్యార్థులు వాట్సాప్ గ్రూపులో ఉన్నారు. వారు మొదటగా ఈ పాఠశాలకు 25,000 రూపాయలు ఇచ్చి పాఠశాల అభివృద్ధిలో కీలక భూమికి వివరించారు. వారికి మరొకసారి కూడా మనందరి సమక్షంలో కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రస్తుతం బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు నాతో పాటు కూడా నేను ఒక 10,000 డొనేట్ చేశాను. నాతో పాటు మిగతా ఉపాధ్యాయులు 22 మంది ఉపాధ్యాయులు ఉన్నాము. వారు కూడా మనిషి 5,000 ఇచ్చారు. మొత్తం మా పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే 1,00,000 రూపాయలు ఇచ్చి పాఠశాల అభివృద్ధిలో వారు కీలకంగా వ్యవహరించారు. వారు కూడా మనం ఇప్పుడు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాఠశాల పూర్వ విద్యార్థుల నుంచి కూడా మరొక 1,50,000 రూపాయలు అనౌన్స్మెంట్ జరిగింది. 1,00,000 రూపాయలు మన చేతికి రావడం కూడా జరిగింది. సో వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో పాఠశాల అవసరాలు అనేవి చాలా ఉన్నాయి వాస్తవానికి కూడా. అది ఒక దగ్గర 10 లక్షల వరకు కావచ్చు. అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో మనం చేయాలంటే ఒక 10 లక్షల వరకు అయితే కంపల్సరీ అవసరమైతే ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనతోటే మేము ఒక్కొక్క అడుగు స్టెప్ ముందుకు వెళ్తున్నాము. ఇప్పటి వరకు ఒక 2,50,000 రూపాయలు వసూలయ్యాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఖర్చు పెట్టాం. మీకు ఏ బ్లాక్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ బి బ్లాక్ కూడా మేము తీసుకెళ్ళడానికి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్, ఒకటి వాష్ హ్యాండ్, తర్వాత ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టాలనే ఉద్దేశం మాకున్నది. సో దాని పరంగా కూడా వీలైతే మీరు కూడా మీ బ్యాచ్ వాళ్ళు కూడా అందరూ సమ్మేళనం అయ్యారు కాబట్టి మీకు ఎంత తోస్తే అంత మన పాఠశాల కాబట్టి మన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పాఠశాల, దానికి ఎంతైనా మీ సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ఇక్కడ కలిశారు కాబట్టి మీ యొక్క ఆలోచనలు కూడా ఈ వేదిక పైన తెలియజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మన పాఠశాల అంటే గత 2-3 సంవత్సరాలుగా రిజల్ట్ చూసినట్లయితే మన పాఠశాల విద్యార్థులు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఐఐటి బాసరా 10/10 సాధిస్తూ జనగామ జిల్లాలోనే పాలగుర్తి పాఠశాల ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దానికి అందరూ కూడా మా గురువర్యులు మీలాంటి విద్యార్థులు ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అన్నటువంటి ఆ ఆలోచన మేము తప్పనిసరిగా తెలియజేస్తామని మా విద్యార్థుల తరఫున మేము చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ, తప్పనిసరి తెలియజేస్తాం. మీ యొక్క అమూల్యమైనటువంటి ఆలోచనను మాకు స్ఫూర్తిదాయకంగా ఇచ్చినటువంటి రమేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు విద్యార్థుల యొక్క స్పందన ఉంటుంది. ఎస్ ప్రశాంత్, విద్యార్థి మిత్రుడు ఎస్ ప్రశాంత్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్రశాంత్ తర్వాత దేవయ్య, హరీష్, గోవర్ధన్, ఎం వెంకటేశ్వర్లు, రాజ్ మహమ్మద్, రాము, రాజన్ వీళ్ళందరూ రెడీగా ఉండాలి. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మా ఉపాధ్యాయులందరికీ, గౌరవ అధ్యక్షులకు అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు ఇప్పటికీ నేను ఇంకా అంటే పాలకుర్తిలో మనం స్టూడెంట్ లాగానే వచ్చిన యాక్చువల్లీ ఈరోజు. ఓకే, మా బండిలో రావచ్చు, కార్లో రావచ్చు, కానీ నాకు ఎందుకో ఇవాళ అనిపించింది అప్పుడు నేను ఎట్లయితే బుక్స్ పట్టుకొని ఈ స్కూల్కి వచ్చేదో అలాగే వచ్చాను. సో ఇవాళ ఇంకా నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. బహుశా మీరు అందరూ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారని అనుకుంటున్నాను. స్పెషల్గా మాట్లాడాలి మన ఉపాధ్యాయుల గురించి అంటే
మాట్లాడలేను, ఒకటి చిన్నది రాసుకొచ్చాను, చెప్తాను చూడండి. ఏమైనా పాటించట్లేదంటే కొంచెం క్షమించాలి. ఆనాడు మీ దరి చేరిన పసిపిల్లలం, ఈనాడు మీరు దారి చూపించినటువంటి భారత పౌరులం. ఆనాడు దారి తెలియని బాటసారులం, ఈనాడు మీ పాఠాల చుక్కానిలో అయ్యాం నావలం. ఆనాడు మీరు మాకై వెచ్చించింది కొంత సమయం కాదది, మాకై మీరు అర్పించినటువంటి అమూల్య కాలం. ఈనాడు మళ్ళీ ముక్త కంఠంతో చెబుతున్నాం, మర్చిపోం మీ శ్రమ మా జీవిత కాలం. ఆనాడు మేము చదివితే చూసాం మీలో సంతోషం, ఈనాడు మీ రాకతో కలిగింది మాకు మిక్కిలి సంతోషం. ఆనాడు మీ నుంచి భవిష్యత్తుకై దూరమైనాం, ఈనాడు మీరు వేసిన ఆ బాటను గుర్తెరిగి మళ్ళీ దగ్గరైనాం. ఆనాటికైనా ఈనాటికైనా మనం గురు శిష్యుల బంధానికి అందమైన నిదర్శనం. ఇంకే నాటికైనా మేము విద్యార్థులం, మీ విద్యార్థులు నిదర్శనం. అమ్మ ఇచ్చింది జననం, నాన్న చూపించింది గమనం, గురువు నేర్పించింది పఠనం, మీరు నేర్పిన పఠనమే అయ్యింది మా జన గమనం. ఆనాటి మీ పాఠాలకు అందుకోండి మా ఈ నీరాజనం. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాతోటి 99 బ్యాచ్లో విద్యనపచించిన నాతోటి స్నేహితులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేసి గురువులను సన్మానించే కార్యక్రమం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నాది బొమ్మెర గ్రామం. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత చాలా కష్టపడ్డాను, చాలా సాక్రిఫైస్ చేసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ MBA చేసి ఇప్పుడు యాన్యువల్ హెల్త్ కేర్ సర్వీస్లో సీనియర్ బిల్లింగ్ అసోసియేట్గా ఒక 20,000 శాలరీ తీసుకుంటున్నాను. అది తీసుకుంటున్నానంటే నా యొక్క గురువులు, నా యొక్క అమ్మ నాన్నలు, నా యొక్క వైఫ్ అండ్ నా పిల్లలు, నా స్నేహితులందరూ కూడా కోఆపరేషన్ చేయడం వల్ల ఈ గురువుల ముందు నిలబడ్డాను సార్. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చి మనందరినీ ఆచరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగనే మా మిత్ర బృందానికి ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది మన గురువులకు మనకు ఏమేమి జ్ఞాపకాల ముద్రలు ఏమేమి ఇచ్చిందో అనేది గుర్తు చేసుకుంటే మనకు కమలాకరం సార్ ఉంటుంది ఇంగ్లీష్ చెప్పేది, పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు ఆ సార్ చెప్తుంటే మనం మిలిటరీలో ఉన్నామా క్లాస్ రూమ్లో ఉన్నామా అనిపించేది, చెంపదెబ్బలు కొట్టించేది. నాకైతే ఇప్పటికీ ఆ సార్ గుర్తొస్తే నిజంగా చెంపదెబ్బలు కొట్టింది. అఫ్కోర్స్ నేను కొంచెం తక్కువనే తిన్నాను. ప్రవచనాలు సాగటి ప్రవచనాలు కాదండి, గణిత శాస్త్రంలో ఉండే ప్రవచనాలు చెప్పేది సార్. అంత బాగా నిజంగా బోర్డును ఉపయోగించుకునే కళను ఆ సార్ నుంచే నేను తీసుకున్నాను. నిజంగా చాలా గొప్పగా చెప్పేవారు సార్. అలాగే డీసోడే సార్ గారు ప్రవచనం చెప్పారు. బాలమల్లి సార్ గారు విద్యని కూడా విత్తము రూపము పురుషానికి అంటూ సుమతి శతకాలు చెప్తూ ఎన్నో రకాలుగా నిజంగా పిక్చరైజేషన్ చేస్తుందా అన్నట్టుగా చెప్పేవారు. అలాగనే అట్నుంచి వస్తే దామోదర్ సార్ గురించి ఎవరికైనా గుర్తుందా సార్? గుర్తుందా సార్? శనివారం సాయంత్రం వేళ నాకు ఒక శుభవార్త చెప్పేవాళ్ళు. ఏంటి సార్? రేపు ఆదివారం. నిజంగా చాలా గొప్పగా చెప్పేవారు. ఇక మా సోమేశ్వరరావు సార్ గుర్తు చేసుకుంటే సార్ ఐ థింక్ 8th క్లాస్ 9th క్లాస్ ది ప్లే గ్రౌండ్ అని ఒక లెసన్ ఉండేది. ఆ ప్లే గ్రౌండ్ చూస్తే మాకు ఈవినింగ్ పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి వెళ్ళి
స్కూల్కు రాకముందు ఆ ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుందా అనిపించింది. అలాగనే మన సారు మహేందర్ రెడ్డి సార్, పి మహేందర్ రెడ్డి సార్ నాకు 7th ఇంగ్లీష్ చెప్పారు. డాఫోడిల్స్ గుర్తుందా సార్? డాఫోడిల్స్ చెప్పారు. అలాగనే ఎంతో మహేందర్ రెడ్డి సార్ ఇంత ఉల్లాసంగా అంటే మాకు లోపల నుంచి వెళ్ళి ఆనందం, ఉత్సాహం, ఎంతో చాలా స్పిరిచువల్గా చెప్పారు. స్పిరిట్గా ఉండేటట్టుగా చెప్పేవారు. చాలా బాగా చెప్పారు. అలాగని యాకయ్య సార్ గుర్తు తెచ్చుకుంటే నాకు సార్ 10th ఒకటి చెప్పాడు. నాకు సోషల్కి వచ్చే వరకు వెంకన్న సార్ చెప్పారు, బి సెక్షన్. సార్ 10th ఒకటి చెప్పారు, సిటీబీటీ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాంక్ రెడీ. నిజంగా ఇప్పటికీ ఏదైనా ఫుల్ ఫామ్లో గుర్తొస్తే ఆ సారే గుర్తొస్తారు. సార్ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తు. వినీత మేడం గారు మాకు 8th క్లాస్లో ఇదే రూమ్ అండి మాకు హిందీ చెప్పారు. నేను అనుకుంటా నేను చదువులో కొంచెం అంటే ఎక్కువ భయపడకపోయే చదువు అంటే, కానీ ఏదో మేడం గురించి భయపడి రోజు హిందీలో పోయం రాకపోతే మేడం ఒకసారి పర్మిషన్ తీసుకొని పోదాం అనుకున్నాను. కానీ మేడం ఏలేదు, నేను చదవలే కానీ మేడం పర్మిషన్ లేదు. అయినప్పటికీ ఆ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా 11కి, ఆ 11కి షార్ట్ బ్రేక్లో మేడం పర్మిషన్ చేయకపోతే ఆ 10 minutesలోనే నేర్చుకున్నాను. అప్పటికే అంతకుముందు నేర్చుకున్నాను, కొంచెం భయం ఉంది. మేడం పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఆ 10 minutesలో మళ్ళీ రివైజ్ చేసుకొని చెప్పాను. తర్వాత పోతే వెంకన్న సార్ మీకు గుర్తుందా, మిమ్మల్ని షార్ట్ బ్రేక్లో లంచ్కి అడిగిన ఒకే ఒక్క విద్యార్థిని నేనే కావచ్చు. ఎందుకంటే నాకు కొంచెం షార్ట్ బ్రేక్లో లంచ్ గురించి పర్మిషన్ సార్ మాకు 10th క్లాస్లో అక్కడ ఉండేది. 10th క్లాస్లో మాకు 3rd అవర్ ఉండేది సోషల్. నిజంగా షార్ట్ బ్రేక్ నాకు ఎందుకో పొద్దున 11కి అట్లా కొంచెం ఎప్పుడన్నా ఒకసారి ఆకలిగా ఉంటుంది. 11కి షార్ట్ బ్రేక్లో లంచ్ గురించి అడిగిపోయింది. థర్డ్ అవర్ ఒక 5 minutes 10 minutes లేట్ వచ్చేసారు. ఏ ప్రెసిమెన్ కాపీ మన స్కూల్కి వివిధ రకాల పబ్లిషర్స్ ప్రెసిమెన్స్ కాపీస్ వస్తాయి కదా, సోషల్ ప్రెసిమెన్స్ కాపీస్ ఏది వచ్చినా కూడా సార్ దగ్గర నుంచి నేను గైడ్ కలెక్ట్ చేసుకునేవాడిని, మళ్ళీ ఇచ్చేవాడిని సార్. అలాగనే సంఘసేవకు మీకు గంట రవీందర్ గారు ధన్యవాదాలండి. మా మీటింగ్కి వచ్చినందుకు. సార్ శేషయ్య సార్ మీరు మాకు 7th క్లాస్ వరకు చెప్పారు. 7th క్లాస్లో కాశ్మీర యాత్ర నిజంగా సార్ చెప్తుంటే ఆ కాశ్మీర్లో లోయల్లో తిరుగుతున్నామా అన్నంత పిక్చరైజేషన్లో ఉండేవాళ్ళు. నిజంగా మీరు చెప్పిన కాశ్మీర యాత్రకి ఎప్పుడు పేపర్లో కాశ్మీర్ గురించి చూసినా కూడా మీరే గుర్తొస్తారు. ఇక మనం వైకుంఠం సార్ గారి గురించి చెప్తే నాకు 10th క్లాస్ అయిపోయే వరకు సార్ పేరు తెలియదు, పీఈటీ సార్. 10th అయిపోయిన తర్వాత మా అన్నయ్యను వైకుంఠం సార్ అంటే పీఈటీ సార్ పేరు వైకుంఠం. ఇక ఇంకొకటి మాకు అదృష్టం ఏంటంటే మాకు పీఈటీ సార్ ఎక్కడ చెప్పాడు కదా, మాకు పీఈటీ సార్ క్లాసులు తెలుగు చెప్పిండు. సార్ గుర్తుందా సార్, పుత్తడిగుమ్మ పూర్ణమ్మ అనుకుంటా 7th క్లాస్లో చెప్పారు. దాని తర్వాత ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మా అన్నగారితో సమానం, మా అన్న క్లాస్మేట్. ఇక మన రమేష్ గురించి చెప్పుకుంటే ఫీనిక్స్ పక్షి ఎంత గొప్పదో పడిన ప్రతిసారి నిలబడాలి అనేది మన రమేష్ నుంచి నేర్చుకోవాలి. నాకు హన్మకొండలో ఒక్కసారి కలిసింది 10th అయిపోయిన తర్వాత ఒక 3 yearsకి, మళ్ళీ ఆఫ్టర్ ఒక 15 years తర్వాత కలిసిండు. అప్పుడు 10th అయిపోయిన తర్వాత 3 years కలిసినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నా హరీష్ అని హన్మకొండ జూలై వార్డులో కలిసింది ఒకసారి. ఆ తర్వాత ఇప్పుడు ఒక 15 years తర్వాత నాకు పాలకుర్తిలో కలిసిండు. డిఎల్ తెలుగు అనే వరకు నిజంగా గ్రేట్ అనిపించింది. ఒకసారి ఫీనిక్స్ పక్షిని గుర్తు తెచ్చుకొని నిజంగా మేము చాలా అసలు మా బ్యాచ్లోనే ఒక మట్టిలో మాణిక్యం అని ముత్యం, కడిగిన ముత్యం అనుకోవచ్చు. అలాగనే మన యాదగిరి సార్ మీరు మాకు కొన్ని రోజులే చెప్పారు. ఇదే క్లాస్లో 8th క్లాస్ సిపాయిల తిరుగుబాటు. నిజంగా సార్ చెప్తుంటే ఇంకా అదే కాకుండా సిరాజుద్దౌలా,
డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ నేను సార్ చెప్తుంటే నిజంగా ఆ తిరుగుబాటు ఇక్కడే జరుగుతుందా మన ముందు పిక్చరైజేషన్ చేసినట్టుగా నిజంగా ఈ గురువుల నుంచి వెళ్ళి కాన్సెప్ట్ను ఎలా పిక్చరైజేషన్ చేస్తూ చెప్పాలి అనేది నేను చైతన్య కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ వాళ్ళ నుంచి తీసుకున్న ఆ అనుభవాలే నాకు ఇప్పుడు పునాది. నిజంగా సోమయ్య సార్ గారి నుంచి సోమయ్య సార్ గారి నుంచి బోర్డు యూజ్ చేయడం, ఈ సార్ చెప్పిన దాని నుండి పిక్చరైజేషన్ చేస్తూ చెప్పడం, అనుకూలంగా చెప్పడం, పిల్లల బేసిక్స్ను పిల్లలు ఏ బేసిక్లో ఉన్నారనేది ఆలోచిస్తూ చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇంకా ఏ సార్ అయినా మిస్ అయ్యారా? ఇక్కడ మనం ఇంకొకటి గుర్తు తెచ్చుకోవాలా, మాకు ఇంగ్లీష్ చెప్పిన కమలాకర్ రావు సారు గారి వల్లనే ఇవాటికి ఇంగ్లీష్ మీడియంలో ఏమైనా అంతో ఇంతో కొంచెం చెప్పగలుగుతున్నామంటే ఆ సార్ చెప్పిన పునాదులే. ఇంకొకటి గురువుల గురించి గొప్ప విషయాలు చెప్పుకోవాలంటే గురువులు ఎంత గొప్ప వాళ్ళో ఒక్క విషయాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. సౌదీ కంట్రీస్లో ఏ దేశం నుంచి వెళ్ళి ప్రెసిడెంట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఏ దేశం నుంచి వెళ్ళి సౌదీ కంట్రీస్కు ముస్లిం కంట్రీస్కు ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చినా కూడా ఏ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చినా కూడా ఏ ప్రెసిడెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు సాదర స్వాగతం పలుకరు వాళ్ళు. కేవలము ఒక సౌదీ కంట్రీస్లో స్వాగతం అందుకున్న ఒకే ఒక్క సారు శంకర్ దయాళ్ శర్మ, మన ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ. ఒక సౌదీ రాజు స్వయంగా కారు తీసుకొని శంకర్ దయాళ్ శర్మ గారిని సాదర స్వాగతం పలికి. ఏంటిది ఇది ఇట్లా ఎందుకు స్వాగతం పలికిందంటే ఆయన మాకు గురువు అండి, అందుకనే సాదర స్వాగతం పలికింది. నిజంగా గురువు స్థానం అది. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చింది. ఇంకెవరినైనా మిస్ అయితే హరీష్ మిత్రుడికి అప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఎక్కువ. మా తరగతిలో ఒక 3-4 చాలా యాక్టివ్గా ఉండేది. ప్రశాంత్, రవితేజ, హరీష్, సోమేశ్వర్ ఇలా కొంతమంది ఉండేవారు చాలా యాక్టివ్. వీళ్ళు చదువు కోసం పాకలాడితే మేము కూటి కోసం పాకలాడాలి. 2 సమస్యలు ఉండేవి. తిండి దొరక్క, హాస్టల్లో లేట్ వస్తే తిండి దొరక్క, చినిగిపోయినటువంటి బ్యాగ్, చినిగిపోయినటువంటి చొక్కా వేసుకొని మేము వస్తే 2 వర్షన్స్ మా తరగతి గదుల్లో ఉండేవి. అండ్ అద్భుతమైనటువంటి తన అనుభవాన్ని చెప్పినటువంటి మిత్రుడు హరీష్కి సభ వేదిక తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయభావం లేదు కాబట్టి విద్యార్థి మిత్రులు ఏమి అనుకోవద్దు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే 1:30 అయింది. సో మన గురువులు మన పట్ల అనుకున్నటువంటి భావాలు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఒక్క మిత్రుడు తర్వాత ఒక ఆర్కెస్ట్రా ఉన్నారు, ఒక సాంగ్ పాడడం తర్వాత ఇప్పుడు ఎల్లయ్య, ఎం ఎల్లయ్య అండ్ శ్రీధర్ వీళ్ళు ఒకరు వచ్చి మాట్లాడవలసిందిగా 1 minute సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రమేష్ గారికి, అదేవిధంగా విద్యా బోధన అందించినటువంటి ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యను అభ్యసించినటువంటి అప్పటి విద్యార్థులు ఇప్పుడు మిత్రులకు మరియు వివిధ గ్రామాలు చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు మనము ఆనాడు చెప్పినటువంటి ఉపాధ్యాయుల యొక్క విద్యాబుద్ధులు అన్నీ కూడా వివరింపజేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో స్థిరపడి ఉన్నాము. మనకు ఆనాడు చెప్పినటువంటి విద్య మనకు ఉద్యోగాలే సంపాదించకపోవచ్చు, కానీ ఆనాడు చెప్పినటువంటి విద్యను మన జ్ఞానాన్ని నేర్పింది. ఆ జ్ఞానం లోపల మనం వివిధ రంగాల లోపల స్థిరపడ్డాం. ఆనాటికి ఆ విద్యాబుద్ధులే ఆనాటి జ్ఞానాలే మనం ఈరోజు జీవితానికి మార్గదర్శకాలైనవి. మనం చేసినటువంటి యొక్క ఆనాడు విద్యను అభ్యసించుకున్నటువంటి మనం ఈరోజు జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఏనాడైనా మనకు సక్రమైన క్రమశిక్షణ పద్ధతిలో జీవితంలో ఉపయోగపడుతున్నదంటే ఆనాడు చెప్పినటువంటి ఉపాధ్యాయుల యొక్క పుణ్యఫలమే. ఆనాడు విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మన యొక్క క్రమశిక్షణ పద్ధతిలో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ మనం ఈరోజు 22 సంవత్సరాల తర్వాత ఇక్కడ వారి యొక్క జ్ఞాపకాలను వివరణ చేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ కలిసి ఉండడం జరుగుతుంది. నేను కూడా ఈరోజు ఆనాడు సెల్ఫ్ గవర్నమెంట్ పెట్టినప్పుడు విద్యార్థులు ఏ రంగంలో ఏమేమవుతారని చెప్పి అడిగిన రోజులలో కొంతమంది ఎస్ఐ అవుతాము, పోలీసులు అవుతాము, టీచర్లు అవుతాము, అన్ని రంగాల వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నటువంటి రంగాలను చెప్పుకోవడం జరిగింది. నాకు ఆనాడు నేను చెప్పినటువంటి సందర్భం
ఒక పొలిటికల్ లీడర్ కావాలనేటువంటి ఆశ బాగా ఉండేది నా పేరు కూడా ఆనాడు ఎమ్మెల్యే అని కూడా పిలిచేవారు. ఆ రోజు ఈనాడు నేను ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా నాకు చిన్ననాటి రాజకీయాల మక్కువతోటి ఈనాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా 3 ఏళ్ళు కొనసాగుతున్నాను. ఈ సంవత్సరంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకుర్తి కమిటీగా 3వ సంవత్సరం వరుసగా దయాకరావు సార్ మంత్రి గారి యొక్క కృషితోటి నేను ఈరోజు ఆయన సహకారంతో 3 ఏళ్ళు వరుసగా నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతున్నాను. కాబట్టి మనము ఎక్కడైతే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నామో ఆ గురువుల యొక్క మాటల విధానం ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనం ఉన్నత శిఖరాలు పోతామని ఆ రోజు చెప్పినాము. ఉన్నత శిఖరాలు పోకున్నా కూడా మన జీవితాలు ఈ విధంగా ఉన్నాయంటే మనం చెప్పినటువంటి ఉపాధ్యాయుల యొక్క పుణ్యఫలమే. వారికి పేరు పేరున పాదవందనం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం నిర్వర్తించాలంటే మామూలు విషయం కాదు. ఒక 22 ఏళ్ళటువంటి సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో, వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారో, వాళ్ళ యొక్క జీవనం ఎక్కడుందో వాళ్ళ ఫోన్ నెంబర్ దొరకబట్టాలంటే చాలా కష్టమైన పని. ఆ శ్రమ మొత్తం కూడా తీసుకున్నటువంటి మా యొక్క మిత్రులకు ఈ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూడితమైనటువంటి దీక్షతో మీ కోరిక త్వరలోనే నెరవేరాలని. ఎందుకంటే ఒకసారి సినారి ఒక మాట అంటాడు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయేసి, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయేసి, ఒడ్డుకు చేరిన వాడికి వంగి సలాం కొడుతుంది ఈ సమాజం అని ఆనాడు మన క్రీస్తు చేసినటువంటి సినారే అన్నాడు. కాబట్టి ఒడ్డుకు చేరి రాబోయే కాలంలో ఈ సమాజం వంగి సలాం కొట్టేటువంటి సమాజం రానున్నదని మా మిత్రుడికి తెలియజేస్తూ ఇప్పుడు శ్రీధరాచార్యులు వారి యొక్క బృందం ఆర్కెస్ట్రా ఒక మధురమైనటువంటి గానాన్ని వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. స్నేహాన్ని మరి స్వచ్ఛంగా అందజేయండి. నేను దీని ద్వారా కోరుకునేది ఒకటి, స్నేహం చేస్తే ఎలా చేయాలంటే స్నేహితులలో మీకు చెడున్నా అది మీరు చూడకండి, అది పాజిటివ్గానే ఆలోచించండి, కానీ స్నేహితుడిని మాత్రం మోసం చేయకండి. ఈ సందర్భంగా నేను చెప్తూ స్వచ్ఛమైన ప్రేమను మీరు అందరూ కూడా స్వచ్ఛమైన స్నేహాన్ని మీరు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహాని కన్నా మిన్న. కన్న మిన్న లోకాన లేదురా శ్రీవాణి కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా శ్రీవాణి కన్న మిన్న లోకాన లేదురా. చప్పట్లు అక్కడ చప్పట్లు. ఎస్, డాన్స్ చేస్తున్నారు. రావాలి, అబ్బాయిలు కూడా రావాలి, జెంట్స్ అంటే బాయ్స్ రావాలి. ఎస్, స్నేహానికి సరిరావన్న తరగని పెన్నిదిరా, ఈ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నీ పేరురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం, నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది. ఈ దాని కన్న నిన్న ఈ
స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నీ పేరురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న ఊగాన లేదురా పరుదాక నీడలాగా నిన్ను వీడిపోదు. చక్కటి డాన్స్ చేసినటువంటి సంధ్య కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మిత్రుడు చిత్తరంజన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ చిత్తరంజన్. ముఖ్యంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి మన కోసం ప్రత్యేకంగా వాళ్ళ యొక్క టైం మనం కేటాయించి ఈ కార్యక్రమానికి మన ఉపాధ్యాయులు వచ్చినందుకు వారికి ముఖ్యంగా మన తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మీరందరూ మన 98, 99 బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళు ఈ కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేసుకున్నందుకు వారికి కూడా వచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ఈ టీచర్ అనేవాడు సమాజ నిర్మాత. వాళ్ళు మనల్ని నిర్మించారు కాబట్టి మనం ఈ విధంగా ఉన్నామని నేను అనుకుంటున్నా. వాళ్ళ యొక్క క్రమశిక్షణ నేను కూడా ఇప్పటికీ అవలంబిస్తున్నాను. నేను ఇప్పటికీ 3 జాబ్లు కొట్టాను. వాళ్ళ యొక్క క్రమశిక్షణే నేను డిసిప్లిన్గా ఉండి నేను కొట్టడానికి అనుకుంటున్నాను. మాకు సొసైటీ గురించి ఎంసమ్ సార్ 9th క్లాస్లో మాకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్, ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ ఉండేది మాకు. హలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ ఉండేది. ఏముంటుంది ఏం కదా ఈరోజు సార్ ఏం లెక్కలు అడుగుతాడు, ఏ ప్రిన్సిపల్ అడుగుతాడు అని భయంగా ఉండేది. సార్ అలానే అడుగుతుండేవారు. రోజు సమాజం గురించి, అతని యొక్క కెరియర్ గురించి, ఒక భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి, ఏం కథ అని రోజు మాకు ఒక విధంగా రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తుండేవాడు. సబ్జెక్ట్తో పాటు ఇవి బయట విషయాల్లో సమాజం ఎట్లుంటుంది, ఏం కథ, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్తుండేవాడు. అతను అంటుండేవాడు, మీరు ఎప్పుడు పాలకుర్తి గుట్ట దాటలేరు అని. రాముగారిని మాత్రం బాగా స్పెషల్గా అంటుండేవాడు. వాడు మాత్రం పాలకుర్తి గుట్టే కాదు, భారతదేశం యొక్క పిల్లలు కూడా దాటి వచ్చాడని నేను చెప్తున్నాను. పాజిటివ్గా చెప్తున్నాను. కానీ అతని యొక్క కథని అలా చెప్పడం వల్లనే అతను 9th క్లాస్ నుంచి 10th క్లాస్ ఎస్ఆర్ స్కూల్కి వెళ్ళి ఈరోజు దాన్ని అచీవ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. 9th క్లాస్లో అప్పుడు మనకు బుక్స్ రాలేదు. మన బ్యాచ్కి ఏంటంటే స్పెషల్ ఏంటంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు బుక్స్ మారుతూ వస్తున్నాయి. అప్పుడు 9th క్లాస్లో మనకు బుక్స్ వచ్చేది ఇంకా రాలేదు. స్కూల్ స్టార్ట్ అయ్యింది, 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, కానీ రాలేదు. ప్రైవేట్గా వచ్చినాయి కానీ గవర్నమెంట్ బుక్స్ కాబట్టి రాలేదు. కాబట్టి అప్పుడు మనకు జీకే వెంకన్న సార్ జీకే అంతా రాయిస్తుండేవాడు. రాయిస్తూ టైంపాస్ ఏం చేయాలి, ఏదో పబ్లిక్ మన సోషల్ కాబట్టి జీకే రాయిస్తూ అతన్ని క్వశ్చన్ అడుగుతుండేవాడు. దాని ద్వారా నేను అప్పుడు నాకు సోషల్ అంటే ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సార్ అలా చెప్తూ ఉండడం వల్ల నేను సోషల్గా ఇంట్రెస్ట్ అయ్యి దాని ద్వారా నేను ఈరోజు అనుకున్నాను, దానికి ఒక జాబ్ కొట్టాలంటే సోషల్ అవసరం నాకు. ఆ రోజు సార్ చెప్పాడు కాబట్టి అవన్నీ నాకు గుర్తుకున్నాయి. దానికి డిగ్రీ అయిపోయాక జాబ్ కొట్టాలి అనే కాన్సెప్ట్తో వెళ్తే సార్ యొక్క ఆ రోజు నాకు గుర్తుకొచ్చింది. చదువుతుంటే ఇవన్నీ మనకు సార్ ఆ రోజులో నేర్పాడు కదా నాకు అనిపించింది. నేను డిగ్రీ తర్వాత చదువుతూ ఉంటే ఆ రోజు చదివింది నాకు సోషల్ జీకే ఆ విధంగా రాయించడం వల్ల నేను ముందుకెళ్ళాను. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి మ్యాథ్స్ ఎంపిక ఆ విధంగా నేను ముందుకెళ్ళాను. నా దాంట్లో ఆ రోజు నాకు అతను జీకే మీద అతను ఒక స్పెషాలిటీ నేర్పడం వల్ల నేను కొద్దిగా దాన్ని ఇంట్రెస్ట్ అయ్యి నేను ముందుకెళ్ళగలిగానని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి గురించి చెప్పాలని అన్నీ చెప్పగలను. ఇప్పుడు ఎక్కువ సమయం బాగలేను కాబట్టి థ్యాంక్ యూ అందరికీ. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తరగతి గదిలోనే నిర్మింపబడుతుంది. ఆ వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మిత్రుడు చిత్తరంజన్కి సభా వేదిక తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఎందుకంటే 4 గోడల మధ్య నిర్మింపబడకపోతే ఈ వేదిక ఉండదు, ఈ వేదిక పైన మన గురువులు ఉండరు, మనం ఉండం. కాబట్టి ఏదైనా కూడా దేశ భవిష్యత్ అంతా కూడా 4 గోడల మధ్యనే నిర్మింపబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మిత్రుడు మహేశ్వర్ రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీధర్ రెడ్డి రెడీగా ఉండాలి. స్టేజ్ దగ్గరికి శ్రీధర్. వేగంగా వచ్చినటువంటి మా మిత్రుడు డాక్టర్ రమేష్ మరియు మాకు విద్యాబుద్ధులు అందించినటువంటి మా అందరు గురుగారులు, మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. యాక్చువల్గా నేను ఒకటే సంవత్సరం ఈ స్కూల్ చదువుకున్నాను 10th క్లాస్లో. కానీ 1 సంవత్సరం అనేది నాకు 10 years ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మా
గురువులతోటి. ఎందుకంటే వారి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే ఇవాళ మా బ్యాచ్లో డాక్టర్ రమేష్ ఈజ్ ద PhD క్యాండిడేట్. బిహైండ్ దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ దేర్, బట్ దట్ హార్డ్ వర్క్ ఈజ్ గివెన్ బై అవర్ టీచర్స్. మా బ్యాచ్లో ఒక అతను PhD లెవెల్ వెళ్ళాలంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది సందర్భంగా. కానీ ఆ విధంగా తయారు చేసినప్పుడు మా గురువర్యులకు పాదావందనం చేస్తున్నాను ఈ సందర్భంగా నేను. అదేవిధంగా మనకు సొసైటీలు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, డాక్టర్, ఇంజనీర్, లాయర్, బట్ ఆల్ ఆర్ క్రియేటెడ్ ఓన్ టీచర్. ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఎవరు కావాలన్నా కానీ దానికి ఇన్స్పిరేషన్ మాత్రం తయారు చేసేవారు టీచరే. సో దా ఇన్స్పిరేషన్ తోటే మేము దాదాపు మా వచ్చిన 50 మెంబర్స్లో 10 మెంబర్స్ దాకా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కొందరు లెక్చర్గా ఉండొచ్చు, టీచర్గా ఉండొచ్చు. నేను కూడా మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను హన్మకొండలో, శ్రీచైతన్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. దానికి ఇన్స్పిరేషన్ కూడా మాకు మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి మా టీచర్లు ఎం సోమేశ్వర్ సార్ గారు, డి సోమేశ్వర్ సార్ గారు. యాక్చువల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి నాకు యాక్చువల్గా SSCలో కూడా మ్యాథ్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, 86 మార్క్స్. సో అది ఇన్స్పిరేషన్ కూడా మా టీచర్స్ ద్వారా వచ్చింది నాకు. కాబట్టి సొసైటీలో ఫర్ ఎవర్, ఇప్పుడనే కాదు ప్రపంచం ఉన్నంత వరకు కూడా టీచింగ్ ఏ గుడ్ ప్రొఫెషన్ ఇన్ మై ఫీలింగ్. టీచింగ్ ప్రొఫెషనే చాలా అద్భుతమైందని భావిస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా కావాలంటే దాని వెనుక ఒక ఖచ్చితమైనటువంటి మన గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ ఇచ్చేవి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. యాక్చువల్గా ఒక రమేష్ సార్ అన్నారు, మేము 98, 99 బ్యాచ్లో ఎప్పుడైతే క్లాస్ చెప్పామో అట్లానే ఇప్పుడు పెట్టున్నారో అన్నారు. అది మీ ఇన్స్పిరేషన్ సార్ మాకు. యాక్చువల్ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడున్న 50 మెంబర్స్ కూడా మీరు క్లాస్ చెప్తే సిద్ధంగా ఉన్నాం. మేము ఎనీ సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పినా వినడానికి రెడీగా ఉన్నాం. అది మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ సిద్ధంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ యాక్చువల్గా మేము 98, 99 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరం కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకుందామని లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం కరోనా ప్రాబ్లం వల్ల అది డిలే అవ్వకుండా వచ్చింది. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్. మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోతే నిబిడాక్షరంతో మీరు నెత్తరు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అనేటువంటి భావన ఇది శ్రీశ్రీది. ఎప్పుడైనా ఒక కఠోరమైనటువంటి దీక్ష, కఠోరమైనటువంటి శ్రమ, ఒక పట్టుదల, ఒక కృషి, ఒక ఆశయం, ఒక ఉత్తేజం, ఒక చైతన్యం, ఇది దాని యొక్క కోణం. అటువంటి భావాలను చెప్పినటువంటి మిత్రుడు మహేశ్వరికి సభావేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది. శ్రీధర్ రెడ్డి, మిత్రుడు శ్రీధర్ రెడ్డిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మనం అమ్మలో అమ్మనే చూస్తాం, నాన్నలో నాన్ననే చూస్తాం, దైవంలో దైవాన్నే చూస్తాం. కానీ గురువులో మాత్రమే ఆ ముగ్గురిని చూస్తాం. అలాంటి నాకు ప్రేరణనిచ్చి మళ్ళీ గురువృత్తులకే రావడానికి ప్రోత్సహించినటువంటి ఈ గురుమూర్తులందరికీ శతకోటి పాదాభివందనం. ఎందుకు అంటున్నానంటే, ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ప్రేరణ కలిగించేటువంటి వాడు. ముందు మనం అతని దగ్గర నుండే ఇన్స్పైర్ అవుతాం. నాకు వివిధ దశల్లో వారే ప్రేరణగా పనిచేశారు. అందులో మన అందరికీ వీళ్ళు గురువులే. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రేరణ కలిగించి ఉండొచ్చు. మనకు క్రికెటర్లు అందరూ ఇష్టమే, అందులో ఒకరు అంటే మాత్రం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా ప్రేరణ. అలానే నాకు ఒక్కొక్క దశల్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్తాను. ఇక్కడ 2 ఉన్నారు, 3 ఉన్నారు యాక్చువల్గా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరునైనటువంటి తొరూరులో ఉండి ఇక్కడికి సైకిల్ మీద వచ్చేవాడిని. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిలో ఉండడం వల్ల వాళ్ళు ఏ పనులు చెప్పబోతుండేది ఎక్కువ. దానివల్ల ఎప్పుడు ఆటలు ఆడడం, అవి డిస్కనెక్షన్స్ ఫస్ట్ వచ్చింది స్టార్టింగ్లో. ఇక టీవీ చూడడమే ఎక్కువ. దాని తర్వాత ఈ ఎగ్జామ్స్ అయినప్పుడు ఇక అప్పుడు ఎలా పక్క దాంట్లో చూడడం అలా, లేకపోతే సిటీలలో ఇలాంటివి చేసేవారు, అది ఓపెన్. అలా అయినప్పుడు మన యాగయ్య సార్ ఉన్నారు కదా, సారు పట్టుకున్నారు అన్నమాట. చేసి అది అలా మందలించారు. తర్వాత తీసేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయనిచ్చారు.
రాసిన తర్వాత అదే ఎగ్జామ్లో ఈ యూనిట్ టెస్ట్ యాక్చువల్ సొంతంగా రాస్తే 18 మార్క్స్ వచ్చాయి 25. అప్పుడు అన్నారు, అరే నువ్వు చిట్టీలు ఎందుకు కొట్టడము, నువ్వు డైరెక్ట్గా రాస్తే 18 మార్క్స్ వచ్చాయి కదా, ఇంకొద్దిగా చదువుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇలా బాగా చదువుకున్నాయన అని చెప్పారు. సో అప్పుడు మా గురువు గారికి నా మీద నమ్మకం ఉంది కానీ నా మీద నాకు నమ్మకం లేదు. సో అప్పుడు స్టార్ట్ అయింది ఆలోచన. దాని తర్వాత ప్రెషర్ మార్కులే, నేను పెద్ద బ్రైట్ స్టూడెంట్స్ని అయితే కాదు, టు బి ఓపెన్. 336 మార్క్స్ వచ్చాయి అంతే. తర్వాత పోతన కాలేజ్లో ఇంటర్ మన దాంట్లో కూడా 2-3 నా క్లాస్మేట్స్, మళ్ళీ లక్ష్మణ్, ప్రసన్న, మన వీళ్ళందరూ మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఇదే మాకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, శ్రీనివాస ప్రింటింగ్ ప్రెస్. అందులో వర్క్ చేసేవాళ్ళు, నేర్చుకున్నాను. ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన పని చేయాలి. 4 సబ్జెక్ట్స్ పట్టు. మళ్ళీ ఫస్ట్ ఇయర్లో అప్పుడు రమేష్ సార్ గారు వచ్చారు, అక్కడ ఇంటర్లో వచ్చారు. అప్పుడు ఏంటి ఇట్లా తక్కువ, మేము 10 మెంబర్సే ఉన్నాము, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 6 అయ్యాము. అప్పుడు చెప్పారు, నాకు కూడా తక్కువే వచ్చాయి మార్క్స్, నువ్వు ఎందుకు చదువుకోలేదు, నీ వల్ల అవుతుందని ఎంకరేజ్ చేశారు. ఆ స్ఫూర్తితోటే, ఆయన ఇచ్చినటువంటి ప్రేరణతోటే ఇక అది అప్పటికి మనకు ఒక ఆలోచన అంటూ వచ్చింది. మా ఆర్థిక స్థితి వల్ల కావచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రేరణ వల్ల కావచ్చు చేశారు. అక్కడ నుండి వెనుతిరిగి చూడలేదు. దాని తర్వాత నాకు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఎంసో వేశారు, డైట్ లెక్చరర్గా ఉండేవారు. వివిధ ట్రైనింగ్ సెషన్స్కి వాళ్ళ ఇన్ఛార్జ్గా ఉండేవారు. అక్కడ సార్ నేను మీ స్టూడెంట్ ఇట్లా అంటే బాగా చెప్పు, ఇట్లా మీరు ఎంకరేజ్ చూస్తే ఇంకా బాగా రావాలి వృత్తిలోకి అని చెప్పారు. దాని తర్వాత ఇప్పటికి కూడా ఆయన కింద నేను పనిచేస్తున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో గవర్నమెంట్ వర్క్షీట్స్ అన్ని పెట్టిందనమాట 1 to 10th క్లాసెస్కి. 5th క్లాస్ సార్ ఇన్ఛార్జ్, అందులో నేను వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్. సో అంటే గురువు అనేటువంటి వాడు ఎంత ప్రేరణ ఇస్తాడో మీకు. నేను ఇప్పటివరకు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదండి, తప్పుడు క్షమించేదండి. ఫస్ట్ ఏంటంటే ఈ కరోనా టైంలో కూడా అడగగానే మనల్ని కోసం వచ్చిన మన గురువులందరికీ నమస్కారం. అండ్ ఇప్పుడున్న స్ట్రెంత్ చూస్తే కూడా ఇది ఒక 2-3 దగ్గర నుంచి వచ్చిన ఒక ఆలోచన మాత్రమే, కలుద్దాం రీయూనియన్ చేసుకుందామని. కాకపోతే అందరూ అనుకున్నారు సక్సెస్ కావచ్చు అని. కాకపోతే ఎవరైతే అనుకున్నారో పేర్లు అనుకుంటే ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు పడ్డ కష్టమే ఈరోజు మనందరం ఇక్కడ కలుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, నేనైతే ఎవరిని ఎక్కువ గుర్తుపట్టలేకపోయాను. ఓకే వాటెవర్ పేరు వినడం వల్ల అని ఎలానో గుర్తుపట్టగలిగాను. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే లెట్స్ మేక్ ఇట్ ఫర్దర్ అగైన్ ఆఫ్టర్ ఒక 10 years తర్వాత మళ్ళీ కలుద్దాం. అదేంటంటే బెస్ట్ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు ఈ మూమెంట్ అయితే కొందరు ఏమనుకున్నారు, ఇక్కడ రానంత వరకు అలా ఇద్దా ఇలా ఇద్దా, అదేం చేస్తారు డబ్బులు, ఇదేం చేస్తారు అన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మందిని చూస్తున్నాను, అందరూ రీకాల్ చేసుకుంటున్నారు వాళ్ళ గుర్తుల్ని, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. పర్సనల్గా నా దగ్గరకు వచ్చేది వరకండి, నేను ఇక్కడ చదువుకున్నప్పుడు చాలా పూర్ స్టూడెంట్. కాకపోతే ఒకరే ఒకరు సరే అతను తిట్టడం వల్లనో ఎలానో తెలియదు, కానీ నేనైతే నా లైఫ్లో ది బెస్ట్ ఉన్నాను ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు సార్ కలా చెప్పడానికి అవకాశం రాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము. ఇప్పుడు మనం సార్ వాళ్ళ ఒక కోరిక ఏంటంటే అందరూ ఆకాశంలో సగం ఉన్నారు కదా, ఆడపడుచులను మాట్లాడించండి అని అంటున్నారు. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఒక్కరి మీ స్పందన మన గురువులకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్లీజ్. ఇప్పుడు కనుక అవకాశం మనం ఎప్పుడు కూడా ఒకసారి వస్తుంది, అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఎప్పుడు మనకు అవకాశం ఎన్నడూ రాదు. ఇది మీకు లాస్ట్ ఛాన్స్. మళ్ళీ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మాట్లాడాలన్నా కూడా మీరు మాట్లాడలేరు, అప్పుడు మాట్లాడాలన్నా వినే వాళ్ళు ఉండరు. కాబట్టి ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ స్పందన, మీ హృదయం ఏం స్పందించింది? మాట్లాడంటే నేను మాట్లాడినా చెప్పాను. లాస్ట్ సార్ వాళ్ళందరికీ మా నమస్కారం. టెన్షన్ అవుతుంది అయినా కానీ నాకు ఇప్పుడు నేను చదువుతున్నా, నాకు మా సార్ వాళ్ళు మా తోటి మిత్రులు వాళ్ళతో మాట్లాడాలని, ఇప్పుడు నాకు లాస్ట్లో మళ్ళీ మిస్ అవుతాను మాట్లాడలేనని మళ్ళీ వచ్చాను. నేను నా కొన్ని అనుభవాలు
కొన్ని అనుభవాలు సార్, ఎక్కువ టైం తీసుకోలేదు. నా పేరు రమాదేవి బొమ్మెర. కొన్ని అనుభవాలు ఏంటి అంటే, ఫస్ట్ టైం మనకు ప్లేజ్ జరిగినప్పుడు సోమవారం మంగళవారం ఇట్లా ఇంగ్లీషు హిందీ తెలుగులో చెప్పాలని మాట్లాడేవారు. అప్పుడు రూల్ నెంబర్ నాది కాదు. అప్పుడు మనకు స్కూల్లో వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఎంసోమై సార్ మ్యాథ్స్ సార్ ఉన్నారు మా ముందు. సార్ నేను ఫ్రంట్లో ఉన్నాను, మీరు ప్లేజ్ చెప్పండి అని అన్నారు సార్. నన్ను రమా ప్లేజ్ చెప్పండి అంటే నా నెంబర్ కాదు. నాకు ఆ మిలిటరీ వాళ్ళని చూసి చాలా భయం వేసింది. ఫస్ట్ వందే మాత్రం చెప్పాను, భారతదేశం నా మాత్రమే మొత్తం మర్చిపోయాను. సార్ పక్క నుండి సగం వరకు అందించారు. ఆ మెమరీస్ అయితే ఇప్పటి తర్వాత సార్ నన్ను ఏమని కోపడతారని భయం వేసింది, కానీ సార్ చాలా స్మైల్ ఇచ్చి వదిలేశారు. ఇంకొన్ని చెప్పాలంటే వెంకన్న సార్ ఇంగ్లీష్ సార్ నాన్ డీటెయిల్ చెప్పేశారు. మా ఇద్దరం బొమ్మెర నుండి ఇద్దరం వచ్చేది. బొమ్మెర 1 అని పిలిచేది, ఇంకో అమ్మాయిని బొమ్మెర 2 అని పిలిచేది. సార్ కూడా ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ బాగా చెప్పేవారు. ఇంకా చాలా సార్లు ఉన్నారు. మా బొమ్మెర యాదగిరి సార్ సోషల్ సార్, మా వినీత మేడంకి అయితే మా పాప, ఆ పాప వచ్చిందంటే మా బుక్సులు ఉండేటివి కాదు, బాక్సులు ఉండేటివి కాదు. అంత తీపి జ్ఞాపకాలు. రాలేను అనుకున్నాను కానీ థ్యాంక్ యూ టు మా సార్ పూజ చేయడం వల్ల సంగారెడ్డి నుండి వచ్చాను. మిస్ చేసుకుంటా అనుకున్నాను కానీ మిస్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు 2 పాపలు. నేను బీఈడి చేశాను, డిస్టెన్స్లో ఎంఎస్సి బాటనీ, ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను, చదువుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ చూసుకుంటూ చాలా సార్లు డీసోమై సార్, బాగుపల్లి సార్ పీడీ సార్ విజిల్ వేస్తే కథ, విజిల్ వేసిందంటే గ్రౌండ్లో ఎక్కడున్నా రావాల్సిందే, అంత భయపడేవాళ్ళం పీడీ సార్ అని. ఇంకా చాలా సార్, సోమేశ్వర సార్ ఇంగ్లీష్ సార్ చెప్తున్నాడంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చాలా భయమైంది సార్, అర్థం కాకపోయేది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇంతే మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా బాగా, ఎంత సింపుల్ అంటే సార్ చాలా నైస్గా చాలా బాగా చెప్తుండే సార్ ఇంగ్లీష్ సార్. ఇంకా చాలా సార్ బాలమల్లి సార్, దామోదర్ సార్, యాకే సార్. 8th క్లాస్కి వచ్చినప్పుడు మా సార్కి కొత్తగా పెళ్ళి అయింది. అప్పుడు యాకే సార్కి అవన్నీ చాలా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ టైం కొంచెమే ఉంది. నేను మాట్లాడను అన్నాను, మాట్లాడలేకపోయానని మళ్ళీ ఫీల్ అవుతుంటే లాస్ట్ ఎవరైనా మాట్లాడమనేసరికి లేచాను. ఇంకేమన్నా తప్పులుంటే క్షమించండి సార్. వాళ్ళందరికీ మా నమస్కారాలు. మా వినిత మేడం అందరినీ మర్చిపోలేదు. మా పిల్లలకి చెప్తున్నాను, మా మేడం, మా సార్, మా ఇంగ్లీష్ సార్ చాలా హ్యాపీగా ఉంది. ఇది మెమొరీ మాత్రం మర్చిపోలేము. నేను మిస్ అవుతాను అనుకున్నాను కానీ మిస్ కాలేదు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమాదేవి. ఇదే భారతదేశ గొప్ప సంస్కృతి. నేను చెయ్యను అంటారు, చివరికి విజయం సాధించేది వాళ్ళే. అలా నిరూపించినటువంటి మా స్నేహితురాలు రమాదేవికి సభావేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు చివరిగా సంధ్య తన అనుభవాలను, తన జ్ఞాపకాలను 1 నిమిషంలో మాత్రమే చెప్పవలసిందిగా కోరుతాను. గురువులకు, మా మిత్రులకు, మా శ్రేయభిలాషులకు ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది. మేము ఇంతగానో ఫోన్ చేసినందుకు, ఇంతమంది రెస్పాండ్ అయ్యి, మాకంటే ముందు టీచర్స్ మాత్రం ఇంకా చాలా రెస్పాండ్ అయ్యారు. మాకు ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కసారి ఏ టైంకి రావాలమ్మా అని అడిగారు కాల్ చేయడంతో. అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జెంట్స్ అయితేంది, లేడీస్ అయితేంది చాలా వరకు రెస్పాండ్ అయ్యి వచ్చారు. కొంతమంది ఇళ్లలో మాత్రం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళు రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాత్రం చాలా మిస్ అయిపోయామని చాలా బాధగా ఉంటుంది. కానీ మాకు వచ్చేసి ఏంటి అంటే, మా సార్లు చెప్పాలంటే, మా డీసీ సార్ వస్తేనేమో మేము హ్యాపీగా, ఎంసీ సార్ ఏపీ కమెంట్ చేసిందంటే అమ్మ ఈ లెక్కలు ఎలా చేయాలి అనేది. బి సెక్షన్ వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు, ఏ సెక్షన్ వాళ్ళు మేము చేయలేకపోతాం అనిపించేది ఒకసారి. మా సోమేశ్వర సార్ రాపించిన రైటింగ్ మాత్రం ఇప్పటికీ మా పిల్లలకు కూడా నేను రాస్తే అప్పుడప్పుడు అంటారు, మమ్మీ నువ్వు తెలుగు రైటింగ్ బాగా రాయవు కానీ ఇంగ్లీష్లో బాగా రాస్తావు ఏంటి అంటే, మాకు నేర్పిన ఆ గురువు మాకు ఖచ్చితంగా అలా నేర్పించారని చెప్పాము. తొందరగా అయిపోవాలా? ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, గురువులకు, మిత్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సంధ్య వల్ల హౌస్లోనే కూర్చొని ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దామని చేశాం సార్. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి సంధ్య గారికి వాళ్ళ హస్బెండ్ సార్కి ఎంతో ఈ సభా వేదిక తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనము 140 మంది చదువుకున్న వాళ్ళం అయితే ఈ కార్యక్రమం నిర్వహించాలి, ఏర్పాటు చేయాలని కఠోర దీక్ష శ్రమ కూర్చున్నటువంటి ఒక 5-6 వెంకటేశ్వర్లు కావచ్చు, రాజ్ మహమ్మద్, సంధ్య గారు, ప్రసన్న గారు అండ్ చిత్తరంజన్, శంకర్, ప్రశాంత్, వీళ్ళందరూ కూడా నేను పేర్లు మర్చిపోవచ్చు, క్షమించాలి. కాబట్టి వీళ్ళందరూ అంటే నిర్వహించడానికి ఒకరే ఉంటారని అది చేయడానికి చేద్దామనే వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా దాన్ని భుజస్కంధాలపైన వేసుకున్నటువంటి వాళ్ళందరికీ గురువుల సమక్షంలో మీ అందరికీ సభా వేదిక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా గురువులకి సన్మానం చేసేటువంటి కార్యక్రమం వెంకటేశ్వర్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. విలువైనది తిరిగి రానిది ఒకటే, సమయం ఒకటే, మన వయసు ఒకటే. ఈ రెండే మళ్ళీ జీవితంలో ఎన్నడైనా రేపు చూద్దామంటే రేపటికి రూపు లేదు. కాబట్టి మన కోసం ఎంతో దూరం నుంచి శ్రమ కోసం చేసినటువంటి గురువులకి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ సార్ మా అందరి తరపున, మా విద్యార్థుల అందరి తరపున ఒక చిరు సత్కారాన్ని మీరందరూ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముందుగా వైకుంఠం సార్ని వేదిక మీద సన్మాన ఆసనం పైన కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. సరిత, జి శ్రీకాంత్, ఎన్ రాజమ్మ పుష్పగుచ్చముతో మన చిరు సత్కారాన్ని గోవర్ధన్ రెడీ ఉండండి. శ్యామల, కవిత, ఎం శ్రీధర్, గోవర్ధన్ మా సైడ్ నుంచి పెట్టాలి మేడం. సన్మానం చేయడానికి రెడీ ఉండండి నలుగురు. రైట్, ఓకే. మీరు అంటకుండా అమ్మా మా సత్కారాలు కాబట్టి మనమందరం చప్పట్ల ద్వారా గురువులను గౌరవిద్దాం, చప్పట్ల ద్వారా మన అభిమానాన్ని చాటుకుందాం. ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ దగ్గరికి రావచ్చు. ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ దగ్గరికి రండి. ఇవ్వాల్సిన కోరుతామా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా చిరు సత్కారాన్ని మీరు స్వీకరించినందుకు మా హృదయాలలో 10 కాలాల పాటు మీరు నిలిచి ఉంటారని సభ వేదిక మీద భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సంధ్య, వెంకటేశ్వర, ప్రసన్న నలుగురు రెడీగా ఉండండి. నన్ను కొంచెం వెనకకుండా రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. చిరు సత్కారాన్ని తీసుకున్నందుకు సార్కి సభ వేదిక ధన్యవాదాలు. చప్పట్ల ద్వారా మీ అభిమానాన్ని తెలియవలసాలని ఆశిస్తా ఉంది. ఈ వేదిక ఎంతో విలువైనది. ఈ వేదికకి చారిత్రక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈరోజు మనం కలిసాం. కాబట్టి తర్వాత టీం రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఎంసోమయ్య సార్. ఈ వేదిక ఈ ఆత్మీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము వారికి స్వాగతం తెలియజేస్తా ఉంది, వారికి అభినందనలు తెలియజేస్తా ఉంది, వారికి నమస్కారం తెలియజేస్తా ఉంది. మీరందరూ చప్పట్లు కొడతారని
ప్రతిసారి చెప్పం మీరే మీ అభిమానాన్ని తెలియజేయండి. గురువుల పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని తెలియజేయండి. అభిమానం మించింది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. చివరి క్షణాల్లో మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఒక్కడి జ్ఞాపకాలు అనేటువంటి మాట నేను ముందే చెప్పాను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ దాన్ని గమనించండి. నెక్స్ట్ బ్యాచ్ సరస్వతి, సుమతి, జే యాకయ్య, చిత్తరంజన్. స్టేజ్ వద్దకు రావాలి. సరస్వతి రాలేదు. సరస్వతి 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 సునీత, ఏ శంకర్, ఎం సురేష్ స్టేజ్ దగ్గర రండి. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మనం పేర్లు మిస్ అయితే మీరు ఇక్కడికి రావాలి. ఎందుకంటే కొంతమంది పేర్లు మనం నాశనం వచ్చినప్పుడు కొంతమంది ఎవరైనా మిస్ అయితే చెప్పండి దయచేసి. ఏమనుకోవద్దు. మీరు సభావేదిక దగ్గరికి వచ్చి పేర్లు ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. మాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళందరూ పేరు కవర్ చేస్తున్నాం. దయచేసి ఏం అనుకోకుండా ఇది అద్భుత అవకాశం వచ్చేయడం మేడం మీరు కొంచెం బ్యాక్ రండి. ఇది మీ ప్రోగ్రామ్ అనుకోండి. మీ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ మన కుటుంబం అనే రండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శేషయ్య సారు. శేషయ్యలో గ్రూప్ ఫోటో ఉంటుంది. ఫ్రెండ్స్ క్లాస్ కొట్టండి. చప్పట్లు కొట్టండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రా. శేషయ్య సార్ అండి. పేరు కూడా చెప్పాను. మీనా, సునీత, ఏ శంకర్, ఎం సురేష్. శంకర్, సురేష్. అయిపోయిన వాళ్ళు మీరు ఇట్లా నిలబడద్దు ప్లీజ్. అందరూ కూర్చోవాలి. కూర్చుంటే అందరికీ అనుకున్న వాళ్ళకి కనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు. అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని, మా చిరు సత్కారాన్ని మీ సహృదయంతో స్వీకరించినందుకు ఎల్లవేళలా మీకు మేము రుణపడి ఉంటాం. గురువులందరికీ రుణపడి ఉంటాం. నెక్స్ట్ శోభ, అనసూయ, దేవైజిక్. నెక్స్ట్ మౌనిక, కవిత, మహేందర్, కుమారస్వామి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా పేర్లు మిస్ అయితే రావచ్చు. దేవయ్య స్టే ఎక్కాలి తొందర. దేవయ్య మిస్ అయితే నెక్స్ట్ బ్యాచ్ మౌనిక, కవిత. మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అయిపోయిన వాళ్ళు కూర్చోవాల్సింది కోరుతున్నాను. ప్లీజ్ అయిపోయింది. ఇంకొక షార్ట్ టైంలోనే అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సంవత్సరం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా దేశ సంస్కారాన్ని మీరు అంగీకరించినందుకు నమస్కారం తెలియజేస్తా ఉంది. వేదిక మీద మా పూర్వ విద్యార్థుల సంప్రదాయమైన సందర్భంగా జడ్బిహెచ్ఎస్ స్కూల్ ఎంతో అద్వితీయమైనటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో చదువుకొని ఎందరో మహనీయులు వివిధ స్థాయిల బట్టి అట్లాంటి విద్యను అందించినటువంటి గురువులు మనము సన్మానించడం చాలా. సైడ్ ఉన్నానమ్మా. టి వెంకటేశ్వర్లు, రాజ్ మహమ్మద్, సంధ్య. డైస్ దగ్గర రండి. విద్యార్థి మిత్రులందరూ చెప్పండి. అందరూ విశ్వాల ద్వారా మన యొక్క గురువుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేద్దాం. మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక చిరు సత్కారం అదే. అన్ని మీరు అంగీకరించినందుకు మీకు ఈ 1998-99 బ్యాచ్ తరఫున మీకు మా హృదయపూర్వక నమస్కారం మీకు తెలియజేస్తా ఉన్నాం మేడం. విద్యార్థి మిత్రులు ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయితే రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొన్ని పేర్లు మర్చిపోయేటువంటి మానవుడికి సహజమైనటువంటి నైజం మర్చిపోవడం అనేటువంటిదే. కాబట్టి మర్చిపోవడం తప్పు కాదు, కానీ మళ్ళీ గుర్తు చేసుకోవడమే చాలా గొప్పది. కాబట్టి విద్యార్థి మిత్రులు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పేర్లు మిస్ అయినా. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. మహేందర్, స్వామి యాదవ్, సుమన్, ప్రశాంత్. నలుగురు మిస్ అయితే రండి. ఎవరు ఏ బాబే చిన్న జరగరా ఎమ్ము మహేందర్, స్వామి యాదవ్, వి సుమన్. కోరుతా ఉన్నాము. నేను అప్పటి నుంచి కరత్వాలలో అంటే తెలుగు పదం అర్థం కావట్లేదు అని చెప్పట్టు అన్నారు. కాబట్టి చెప్పట్టు కొడతారని ఆశిస్తా ఉన్నాను. దయచేసి నెక్స్ట్ డి రాజు, ఆర్ హరీష్, ఆర్ వేణు స్వామి. రాజు, డి రాజు, ఆర్ హరీష్, ఆర్ వేణు స్వామి.
డాష్ మీదకి రండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించ, నేను సైతం విశ్వవీణకి అశ్రునొక్కటి దారపోష, నేను సైతం భువన ఘోషకి రాముగా కోరుతున్నాను. అందరి పేర్లు వచ్చినాయి, అనుకోవద్దు. మనం 2 సంవత్సరాలు పట్టింది మనం అందరం కలిసి ఇక్కడికి రావడానికి. 2 నిమిషాలు ఏమనుకోకుండా వచ్చేది. స్వచ్ఛంగా వచ్చినా పర్లేదు, కొందరు పేర్లు మిస్ కావచ్చు, గుర్తుండకపోవచ్చు. థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మా తిరుసత్కారాన్ని తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ బ్యాచ్ ఎం రవి, సిహెచ్ సోమేశ్వర్, అంజనేయులు. ఎం రవి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఇటువంటి అవకాశం సార్ మేము లైఫ్ లాంగ్ ఎప్పుడైనా ఈ రోజు వస్తుందంటే రమేష్ సార్ పెళ్లి రోజు అని గుర్తు చేసుకున్నటువంటి రోజు సార్. కాబట్టి థ్యాంక్ యూ సార్. పి సోమేశ్వర్, మహేందర్, మల్లి. నెక్స్ట్ పి మహేందర్ రెడ్డి సార్. పి మహేందర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా చిరు సత్కారాన్ని తీసుకున్నందుకు. గురువు శిష్యుడిని అడుగుతాడట, నాకేమి ఇస్తావు గురు శిక్షణ అంటే అడిగేది డబ్బులు బంగారమో కాదు, అపూర్వమైనటువంటి ఒక ప్రేమ కానుక ఇస్తే దానికంటే మించింది గురువుకి ఏమీ లేదు అని ఈ చరిత్ర సత్యం నిరూపించింది. కాబట్టి అట్లాంటి మన చిరు సత్కారాన్ని అంత గొప్ప హృదయంతో స్వీకరిస్తున్నందుకు గురువులందరికీ సభావేదిక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. కాబట్టి అధ్యాపకులు మనస్ఫూర్తిగా వాటిని స్వీకరిస్తారని భావిస్తా ఉన్నాను. ప్లీజ్ మిత్రులందరూ ఎమ్మెల్యే గారు కూడా మహేందర్ రెడ్డి సార్ రండి. వెనకకుండా ఒక స్టెప్ హలో. తదుపరి కార్యక్రమం గ్రూప్ ఫోటో ఉంటుంది. మీరందరూ 2 నిమిషాల్లో రెడీ అవుతారని కోరుతా ఉన్నాను. చెప్తాను. తెలుసా ప్రపంచంలో అత్యనది విలువైనది ఏంటో తెలుసా, నువ్వు చూసేటువంటి దృష్టికోణం అనేటువంటి మాటను తెలియజేశారు మై డియర్ ఫ్రెండ్. అటువంటి గొప్ప దృష్టికోణంతో మీరు ఈరోజు అద్వితీయమైనటువంటి కార్యక్రమాన్ని చాలా గొప్ప సహృదయంతో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన అందరి హృదయాలలో ఆ సంతోషం నిలిచి ఉండాలని నేను కోరుతా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. మా చిరు సత్కారాన్ని మీరు అంగీకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్న వదులు చెయ్యొదులు కొంచెం వెనకకుండా అవ్వపడాలి కదా. నెక్స్ట్ యాదగిరి సార్. నెక్స్ట్ కాసిం జి యాదగిరి, జి యాదయ్య కుమార్, పి వెంకన్న. ఎంతో విలువైనది, ప్రాంతాభిమానం ఇంకా గొప్పది అని చాటుకున్న దేవయ్య. దామోదర్ సార్. ఈ సార్ స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చినా పర్లేదు, ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ సన్మానం ఫ్రెండ్స్, ఎంతమంది మిస్ అయ్యారు? లాస్ట్ బట్ లీస్ట్ సార్. నెక్స్ట్ దామోదర్ సార్ చివరని భావించవద్దు, ఇది మొదటనే గ్రూప్ ఫోటోకి గ్రూప్ ఫోటో అందరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందరం బాయ్స్ అండ్ గర్ల్స్, అంటే మనకి వివాహాలైనా మనకి పెళ్ళిలైనా మనం 1998లో ఉన్నాం కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. గ్రూప్ ఫోటో మేడం సైడ్ అమ్మా జరగాలి సైడ్. థ్యాంక్ యూ సార్. చాలువతోనే ఒక ఫోటోకి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మెడలో దండ, భుజం పైన చాలువ, ఇది చాలా విలువైనవి, చాలా పవిత్రమైనవి, చాలా గొప్పవి, చాలా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటివి, చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి భావన అది. కాబట్టి వాటితో ఒక గ్రూప్ ఫోటో. వేదిక మీద ఉన్నటువంటి మన అలెగ్జాండర్ లాంటి గురువులు వేదిక మీద ఉన్నారు. అలాగే ఉండాలి. వెయిట్ అండి, ఎలాగ ఉండాలి సార్?
థ్యాంక్ యూ సార్. తీసుకున్నందుకు అంగీకరించినందుకు మీ సమ్మేళనం ఉంచుకోవడానికి కెరటాల్లాగా ద్వారాలు తెరచబడ్డాయి. వాటిలో ఈ యొక్క జ్ఞాపకాలు అందులో పొందుపరుచుకుంటారని మా యొక్క విద్యార్థి బృందం మీకు విన్నవించుకుంటా ఉంది. కాబట్టి థ్యాంక్ యూ. మా ఇంట్లో పెట్టుకుంటాం. అన్నమైన కూర పాటేస్తాం సార్, అది బాగుంటుంది. అన్నాను గదిలోకి. హలో అలా ఉండాలి. వెయిట్ త్వరగా కానండి. సార్లు తీస్తే అయిపోయింది ఫోటో తీయండి. ఫోటోగ్రాఫర్ ఆగన్నా, ఆగాలి. అక్కడ 100 మంది ఉన్నారు, ఆడ అందరు చూడాలి కదా. అలాగే ఉండాలి, అందరూ అలాగే ఉండాలి. హలో అందరూ ఒకసారి బాయ్ చెప్పండి అందరూ. ఒక వేడుకలు మరొక జీవితానికి వేడుకోలేదు. ఒక వేడుకలు ఇస్తే మరొక వేదిక మరొక జీవితం ఇక్కడ రెడీ అవుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులు అక్కడికి ఆ విధంగా వెళ్ళాల్సిందిగా కోరుతాం. స్పీడ్గా ఒక చిరు సత్కారం. ఈ యంత్రాలంచలి కఠోర శ్రమ వచ్చి అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారకులైనటువంటి రాజ్ మహమ్మద్ ఆయన వెంకటేశ్వర్లు సంధ్య స్పీడ్ గా వేదిక మీదకి రావాల్సిందిగా ఒక చిరు సత్కారాలను సన్మానించుకున్నటువంటి కార్యక్రమం. వాళ్ళ ముగ్గురు వేదిక మీద ఉండాల్సిందిగా కోరుతున్నాను. సోమేశ్వర్ ఎంతో దాన్ని ఓర్పుగా తీసుకొని కావడానికి కారకులైనటువంటి మన స్నేహితులు చాలా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే మనలో అవివేకము లేదు, అజ్ఞానము లేదు, మనం విద్యావంతులమని తెలియజేసేటువంటి కార్యక్రమం ఇది. వారిని సోమేశ్వర్ మెమండోలో ఒక మిగతా మిత్రులందరూ సహకారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సంజయ్ గారు. మీరు ఎంతో ఓర్పుతో మీ యొక్క ఇంట్లోనే మా యొక్క ప్రోగ్రాం కార్యక్రమాలకి మీరు స్థానం ఇచ్చినందుకు మీకు మీ సారికి సభావేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంది. రాజ్ మహమ్మద్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే అహర్నిశలో నిద్ర మానేసి ఈ కార్యక్రమం తన భుజస్కంధాలపైన వేసినటువంటి మిత్రుడు రాజ్ మహమ్మద్. అలాగే వెంకటేశ్వర్లు కూడా అదే ఎంతో ఓర్పుతో ఎన్నో ఫోన్ కాల్ చేసి మన యొక్క విద్యార్థి మిత్రులందరికీ ఈ సభావేదిక మీదకి రావడానికి కారకులైనటువంటి వెంకటేశ్వర్లకి మరియు సంజయ్ గారికి చూడండి వన్ ఫోటో. మిగతా మిత్రులందరూ కూడా సార్ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడ గ్రూప్ ఫోటో ఉంటుంది. సార్లతో అక్కడ గ్రూప్ ఫోటో అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. మేము మీతో పాటు జాయిన్ అవుతాం. ప్లీజ్ అందరూ స్మైల్ ఉండాలి. రెడీ లుకే రామఫి రెడీ 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 సార్. రెడీ లుకే వెయిట్ అలాగే ఉండాలి. ఒకసారి బాయ్ చెప్పండి అందరూ. ఏదైనా స్పీచ్ ఇవ్వండి, ఏదైనా స్పీచ్ వాయిస్. థ్యాంక్ యూ అందరికీ. మన యొక్క మాట ఎంత తుండలాంటిదో ఈ వేదిక నిరూపించింది. ఒక మాట ఎంతో దూరాన్ని ప్రయాణం చేయిస్తుంది అనడానికి ఇది సర్కారం, ఇది నిజమైనటువంటి నిదర్శనం. ఇది ఒక వేదిక అని మనం తెలియజేస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి
మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని ఉత్తేజపరిచి మీ అమూల్యమైనటువంటి మాటలను మాట్లాడినందుకు మా యొక్క ఈ విద్యార్థుల సమ్మేళనం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో, నేను చదువుకున్న బడికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ గారండి, గురువు గారు